అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోదాడలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద డ్రగ్స్ కలకలం సృష్టించడం జరిగింది. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో డ్రగ్స్ పట్టుబట్టడం జరిగింది. అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద పోలీసులు తనిఖీలు చేయగా ఆ డ్రగ్స్ దొరకడం జరిగింది. వెంటనే ఎక్సైజ్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఆ డ్రగ్స్ బ్యాగు తమది కాదంటే తమదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ట్రావెల్స్ డ్రైవర్ చెప్తున్నటువంటి ప్రకారం చాలా క్లియర్గా ఆ భువనేశ్వర్ నుంచి బస్సు బయలుదేరిన 2 గంటల తర్వాత ఒక పెట్రోల్ బంక్ వద్ద 5 వ్యక్తులు కూడా బస్సు ఎక్కడం జరిగింది. వారంతా ముందే టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. వారికి ఉన్నటువంటి లగేజ్ని అంతా కూడా వెనకాల కూడా క్యాబిన్లో పెట్టమని తమకే చెప్పడం జరిగిందని కూడా ఆ డ్రైవర్ చెప్తున్నారు. చాలా క్లియర్గా వారిదే ఈ బ్యాగ్ అని కూడా చెప్తున్నారు. పోలీసులు విచారణ ప్రారంభించడం జరిగింది. ఎక్సైజ్ పోలీసులు దాన్ని అంచనా వేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు ఇయర్ ఎండింగ్ కావడంతో కూడా పెద్ద ఎత్తున పోలీసులు అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. భువనేశ్వర్ నుంచి వస్తున్నటువంటి ట్రావెల్స్ బస్సులో డ్రగ్స్ దొరకడం అనేది కూడా కలకలం సృష్టించినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. గత 4 సంవత్సరాలుగా ఇదే లైన్ తిరుగుతున్నాను. అయితే ఎప్పుడు రెగ్యులర్గా పాయింట్లోనే జనాలు ఎక్కేవాళ్ళు. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే మాది కరెక్ట్గా 2 గంటల 30 నిమిషాలకి బయలుదేరాలి, భువనేశ్వర్ నుంచి బయలుదేరాలి. అయితే మేము పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరుతుండగా ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి 6 సీట్లు కొట్టాము, మీరు ఆగండి అంటే మేము పెట్రోల్ కొట్టించుకొని బయటకు వచ్చి రెడీగా ఉన్నాం వాళ్ళ కోసం. అప్పుడు ఆటోలో సడన్గా 6 మంది వచ్చేసి ఎక్కుతున్నారు. ఎక్కుతుంటే మీరు మీ లగేజీని లోపల పెట్టుకోండి సీట్లలో అంటే లేదు మా లగేజీ డిక్కీలోనే కావాలన్నారు. ఎట్ ద టైము 5 మంది వచ్చారు. ఇంకో 5 మందిని అదే సమయానికి కొట్టారు. ఆ టైంలో 5 మందిని లోపల ఎక్కించుకోండి అంటే వాళ్ళు 5 మంది లోపల ఎక్కించేసుకున్నారు లగేజీ. వీళ్ళు మాత్రమే డిక్కీలో పెట్టండి అన్నారు. అయితే బయలుదేరి అక్కడ 2:40 తర్వాత బయలుదేరింది బండి. పలాస్ వచ్చి చెక్ చేశారు. అక్కడ చెక్ చేసినప్పుడు కూడా వీళ్ళు వచ్చి లగేజీ అదంతా ఓపెన్ చేసి వాళ్ళకి చూపించారు. అది పలాస విజిలెన్స్ వాళ్ళు పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్న వీడియోలు అవన్నీ. ఆ తర్వాత పలాస్ నుంచి గంట చెక్ చేశారు. గంట తర్వాత మళ్ళీ మాది వదిలారు. ఓకే క్లియరెన్స్ అయిపోయి వదిలారు. వదిలిన తర్వాత ఏడకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే మాది కాదని చెప్పేసి తిరిగారు. వీళ్ళ బెర్త్ కిందే మళ్ళీ అదేంటో పొగాకియో ఏవో దాపెట్టున్నారు బెర్తుల కింద. వీళ్ళు ప్రయాణిస్తున్న బెర్తుల కింద అవి దాపెట్టుంటే అవి కూడా పట్టుకున్నారు. ఈ 6 మందిలో ఒక అతని బ్యాగు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్న అందరి బ్యాగులు చెప్పించాడు. కానీ ఒక అతను మాత్రం నేను బట్టలు లేకుండా వస్తున్నా అన్నాడు. అతని బట్టలే దానికి ఉన్నాయి, అతనికి సరిపోయే బట్టలే ఉన్నాయి, అతనికి సరిపోయే చెప్పులే ఉన్నాయి. కానీ నాది కాదంటున్నాడు. అది జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా కన్ఫామ్ సార్ అది, ఎందుకంటే డిక్కీలో పెట్టింది మా కుర్రోడే కదా, కన్ఫామ్గా మేమే పెట్టాం. ఎందుకంటే మేము పైన పెట్టుకోము, మాకు ప్లేస్ ఉంటుంది, కింద పెట్టండి అని కాల్ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.